రాజ్యాలు పోయినా రాజుల ఆనవాళ్లు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మిగిలే ఉన్నాయి. అలాంటి చరిత్రకు సాక్ష్యం లంగర్ హౌస్ డివిజన్. పేరైతే గొప్పగా ఉన్నా అభివృద్ధిలో మాత్రం సున్నా. ఒకప్పుడు మణి మాణిక్యాలు రాసులుగా పోసిన రోడ్లపై ఇప్పుడు చెత్త చెదారం గుట్టలుగా పేరుకుపోతున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, తాగునీరు రాదు. కాకతీయులు నిర్మించిన చెరువు సైతం మురికి కాసారంగా మారింది. సరైన మౌలిక వసతులు లేక అల్లాడిపోతున్న లంగర్ హౌస్ డివిజన్ వ్యధపై ఈటీవీ ప్రత్యేక కథనం. లంగర్ హౌస్ పేరేమో చరిత్ర. రోడ్లు లేవు, తాగునీరు రాదు. డ్రైనేజీ లీకేజీలు, నిద్ర పట్టనివ్వని దోమలు. ఇది లంగర్ హౌస్ ప్రస్తుత పరిస్థితి. ఒకప్పుడు కాకతీయుల నుంచి అసఫ్ జాహీల వరకు ఓ వెలుగు వెలిగిన లంగర్ హౌస్ నేడు సమస్యల వలయంలో చిక్కుకుంది. డివిజన్లో మౌలిక వస్తువులు కరువై ప్రజలు తిప్పలు పడుతున్నారు. సరైన రోడ్లు, తాగునీటి వ్యవస్థ లేక అల్లాడిపోతున్నారు. డ్రైనేజీ లీకేజీలతో వచ్చే దుర్వాసన, పేరుకుపోతున్న చెత్త, దోమల బెడదతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. లంగర్ హౌస్ చెరువు సైతం మురికి కాసారంగా మారింది. చారిత్రక గోల్కొండకు కూతవేటు దూరంలో ఉన్న లంగర్ హౌస్ డివిజన్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. రహదారులపై గుంతలు పడి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీ లీకేజీల వల్ల దుర్వాసన వస్తోందన్నారు. మురుగునీరు పొంగి రోడ్లపై ఉన్న గుంతలకు చేరి రోజుల తరబడి ఉంటుందని వాపోతున్నారు. రోడ్లకి ఇరుపక్కల చెత్త పేరుకుపోతోందని, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా డ్రైనేజ్ దక్కన్లు ఓపెన్ ఉన్నాయి. డ్రైనేజ్ పొంగుతూనే ఉంది. స్ట్రీట్ లైట్ సమస్యలు, దోమల సమస్యలు, ప్రతి ఒక్క రోడ్ సమస్యను అయితే చెప్పొద్దు. కానీ ఏ విధంగానైతే పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే ఏం చెప్పుకుంటే సిగ్గుపోతుంది. పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే డ్రైనేజ్ పొంగి ఆ డ్రైనేజ్ లో పిల్లలు పడి మూతి పనులు ఆడిపోయినాయి. ఆ పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తేనేమో వాళ్ళు పట్టించుకునే నాదులో లేడు. రోడ్ సమస్య మన బోనాలు చేసుకొని పోతుంటే బోనాలు అక్కడ బోనం జారి కింద పడే పరిస్థితి వచ్చింది. అంత విపరీతంగా జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారు. यहाँ पे शाम होती कि भाई यहाँ बेल बढ़ने की वजह से इतने मच्छर हो गए भाई, यहाँ बैठ नहीं सक रहे। यहाँ के लोग जो है कंप्लेन कर रहे हैं, तो जो जेएमसी वाले लाइट ले रहे हैं, उसका कुछ भी रिजल्ट निकालना, उसका रिजल्ट निकालना कुछ सब भी। छोटे छोटे बच्चे हैं भाई, बच्चों को प्रॉब्लम हो रही है, जिसकी वजह से डेंगू प्रॉब्लम हो जा रहा है, मलेरिया प्रॉब्लम हो रहा है भाई। हॉस्पिटल में पूरे फुल हो गए भाई यहाँ पे प्रॉब्लम की वजह से यहाँ के। तो वही हमारी रिक्वेस्ट है जेएमसी वालों से, जो है आप लोग काम कराइए, इसका साफ सफाई कराइए भाई, नीटनेस कराइए भाई। ఇక్కడ లంగరోడ్ల చాలా దోమల బాధ ఎక్కువ ఉంది. బయటికి ఏడైందంటే బయటికి వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది. అధికారులు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎంత చెప్పినా, కంప్లైంట్ ఎన్ని ఇచ్చినా ఎవరు ఇష్యూ తీసుకుంటలేరు దీన్ని. లంగర్ హౌస్ చెరువులో గుర్రపు డెక్క పెరిగి దోమలు విపరీతంగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల వల్ల రామ్దాస్పుర, హరిదాస్పుర, ప్రశాంత్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో రాత్రులు బయటకొచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. నగరంలో పలు చెరువులను అభివృద్ది చేస్తున్నట్లుగానే లంగర్ హౌస్ చెరువు అభివృద్ది చేయాలని హైడ్రా అధికారులను కోరుతున్నారు. అది కొద్దిగా ఉన్నప్పుడు గుర్రపుడెక్క ఇక్కడ ఈ లంగర్ చెరువులో కొద్దిగా ఉన్నప్పుడే మేము 10 సార్లు పోయి మేము వాళ్ళకు లెటర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. ఒకప్పుడు కొద్దిగా ఉన్నటువంటి ఈ యొక్క గుర్రపుడెక్క ఇప్పుడు మొత్తం లంగర్ హౌస్ ఉన్నటువంటి చెరువు మొత్తం కూడా ఇది ఆక్యుపై చేసుకుంది. సాయంత్రం 5-6 అయిందంటే మనం అసలు లంగర్ హౌస్ లోనే ఎక్కడక్కడ ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి మరి కనిపించట్లేదు. ఎందుకంటే ఒక మనిషి మాట్లాడుతున్నట్టు ఆ దోమలు డైరెక్ట్ నోట్లకే పోతున్నాయి. అటువంటి పరిస్థితి గత 3 నెలల నుంచి విపరీతమైన దోమలతోని లంగర్ హౌస్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దయదలిచి గుర్రపు డెక్కను తీపిచ్చి లంగర్ హౌస్ ప్రజలను ప్రాణాలు కాపాడాలని, అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో అగరబత్తులు అవి వాడడం వల్ల దాంతో కూడా పిల్లలకు అనారోగ్యాలు పాలై హాస్పిటల్ పాలవుతున్నారు. గతంలో కూడా ఈ యొక్క చెరువుని గద్వాల విజయలక్ష్మి గారు ఎవరైతే గతంలో మేయర్ ఉండనో ఆమె దత్తత తీసుకోవడం జరిగింది. ఇలాంటి దత్తత తీసుకున్న చెరువులకి ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే ఇక రానున్న వేరే చెరువులకు ఏ పరిస్థితి ఉందో ఒకసారి చూడవలసిన అవసరం ఉన్నది. హైడ్రా అధికారులు కూడా ఏదో న్యూ సిటీలో చెరువులనే వాళ్ళు ఏదైతే డెవలప్ చేస్తున్నారో ఈ పాత చెరువులను కూడా ఇది గొలుసుకట్టు చెరువులు ఏదైతే కాకతీయ రాజుల నుంచి గొలుసుకట్టు చెరువులుగా ఉన్నాయి, ఈ చెరువులన్నింటినీ అభివృద్ధి చేయాలి. ఎన్నికల సమయాల్లో తప్పితే తమను పట్టించుకునే నాదుడే లేడని డివిజన్ వాసులు వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లంగర్ హౌస్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.